నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో వీరశైవం ఒక ప్రపంచనంలా సాగింది. ఎన్నో శైవ మందిరాలు, శివక్షేత్రాలు వెలిశాయి. అలాంటి వాటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఓరుగల్లు, లేపాక్షి ఇలా అనేక క్షేత్రాలు హరహర మహాదేవుని డమరుక నాదాలను ప్రతిధ్వనింపచేస్తున్నాయి. వీరశైవుల మందిరాలు కూడా శివాలయాలంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కాకతీయుల రాజ్యంగా బాసిలిన ఈ ప్రాంతంలో వైభవోపేతంగా వెలుగొందుతున్న ఒక వీరశైవ క్షేత్రం కొమరువెల్లి. జనపదాల ప్రజల ఇలవేల్పుగా, కోరికలు ఈడేర్చే మల్లన్నగా శ్రీ మల్లికార్జున స్వామి కొలువైన కొమరువెల్లి జాతరకు తీర్థయాత్రగా వెళ్దాం రండి. హరివిరించి సురేంద్ర సమర్చితం హరిసహస్ర సమాన ఘనప్రభం సురవరం కరుణా వరుణాలయం కొమురవెల్లి పురీశ మహంభజే అంటూ నీరాజనాలందుకుంటున్న వీరశైవ దేవదేవుడు శ్రీ మల్లికార్జునుడు. పోదాంపద జాతరో కొమురెల్లి యాతర అని జనపదం గొంతెత్తి జానపదాన్ని ఆలపించే దివ్య క్షేత్రం కొమురవెల్లి. వివిధ ప్రాంతాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తాము ఎలా వచ్చామో అలాగే ఆ మల్లన్న దర్శనానికి వెళ్లి ఆ తర్వాత తమ తమ బసలకు వెళ్తారు. ఆ దర్శనాన్ని ధూళి దర్శనం అంటారు. సుమారు 800 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు వెలిశారు. ఒక ముని తప చేసిన లింగం వెలిసింది. ఆ లింగం మీద పుట్ట పెరిగితే పుట్ట మట్టితో తయారు చేసిన విగ్రహం స్వామివారి స్వయంభూ లింగం స్వామివారి నాభి ఉంది. ఇక్కడ మల్లికార్జున స్వామి, మెడలాదేవి, కేతమ్మ సహితంగా మల్లికార్జున స్వామి వెలిశారు. దేవాలయంలో వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారంగా పూజా కార్యక్రమం చేయబడుతుంది. ఈ దేవాలయం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవం చేయబడుతుంది. మహాశివరాత్రి రోజు పెద్దపట్నం కార్యక్రమం చేయబడుతుంది. దాన్నే జానపదంలో కళ్యాణం అంటారు. అది యాదవ కులస్తులైన ఒగ్గు పూజల్లో చేయబడుతుంది. మరియు ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ 3 నెలల పాటు సాగుతుంటాయి. ప్రతి ఆదివారం వేలాది లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కొమరువెల్లి మల్లన్న దేవుడి ఆవిర్భావం వెనుక ఎంతటి జానపదీయత ఉందో అంతటి ఘనమైన చారిత్రక, పౌరాణిక గాథలు కూడా ఉన్నాయి. యాదవ కులస్థుడైన కొమరన్న తపోఫలంగా పుట్టలో వెలిసిన స్వామిగా మల్లికార్జున స్వామి అత్యంత లీలా సంపన్నుడు. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో వీర శైవ క్షేత్రంగా ఈ క్షేత్రం వెలిసింది. మహారాష్ట్రలోని మాలేగావ్లో కొలువైన ఖండోబా దేవదేవుడే మల్లన్నగా ఇక్కడ ప్రత్యక్షమై విరాజిల్లుతున్నాడని మరో కథనం. అదిగో స్వామివారి దివ్యమంగళ విగ్రహం. శిరముపై 7 శిరస్సుల సర్పాన్ని ధరించి నల్లని కోరమీసాలు, పిల్లిగడ్డం, పులితోలు వస్త్రంగా, ముంజేతి కంకణాలు భూషణాలుగా, 4 చేతులలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, మరో చేతిలో బండారు కలిగిన ముత్యపు చిప్పతో ఆ స్వామి ఆపద మొక్కులవాడుగా దర్శనమిస్తాడు. రేణుకాచార్య అనే ముని తపో ఫలితంగా ఆవిర్భవించిన ఈ స్వామి భక్తులకు నయనానందకరంగా కనిపిస్తాడు. నాభిలో పుట్టులింగంతో వెలసిన కోరమీసాల మల్లన్న భక్తవరదుడుగా గోచరిస్తాడు. స్వామివారు కళ్యాణం చేసుకున్న యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతమ్మ, లింగబలిజల ఆడబిడ్డ బలిజ మేడలమ్మల సమేతంగా భక్తులను బ్రోవా కొలువై ఉన్నాడు. త్రిపురాసురులనే రాక్షస సంహారం గావించి భక్తజనులను కాచిన ఆ పరమశివుని రూపంగా ఈ స్వామివారి పాదాల వద్ద ఆ 3 అసురుల తలలు కూడా కనబడతాయి. అదే గర్భాలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలే కాక వీరభద్రుని ప్రతిమ, గోడలో ప్రతిష్ఠించిన సంగన్న మునీశ్వరుడు, గణపతి దేవుని మూర్తులు దర్శనమిస్తాయి. పడమర అభిముఖంగా 2 భార్యలతో కూర్చొని భక్తులను ఆశీర్వదిస్తున్న స్వామివారి గర్భాలయం దర్శించవచ్చిన భక్తులకు
అనిర్వచనీయమైన అనుభూతిని కలుగజేస్తుంది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూచినంతనే అన్నీ మరచిపోతారు. తమ మొక్కులు చెల్లించుకుని భక్తులు బయటకు వస్తారు. గర్భాలయంలోకి వెళ్లే భక్తులకు, తిరిగి వచ్చేవారికి గుడి లోపలి ఆవరణమంతా సుందరమైన లతలు, వివిధ దేవతామూర్తుల చిత్తరువులు, పురాణ ఘట్టాల దృశ్యాలను తలపింపజేసే శిల్పాలు కనబడతాయి. జాతర కొలుపుల్లోని మరో ముఖ్యమైన సన్నివేశం గంగరేగు చెట్టు వద్ద జరిగే పూజలు. ఈ దేవాలయం ఎంతటి పురాతన చరిత్ర గలదో అంతటి చరిత్ర, పవిత్రత ఈ వృక్షానికి ఉంది. దీని ఆకులు తింటే గంగా తీర్థం తీసుకున్నంత పుణ్యఫలమని విశ్వసిస్తారు. గంగరేగు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలు తీరాలని ముడుపులు, గుట్లు కడతారు. మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు ఈ క్షేత్రంలోని ఉన్న రేణుకా ఎల్లమ్మను తప్పనిసరిగా దర్శిస్తారు. శ్రీ స్వామివారి అక్కగా భావించే ఎల్లమ్మకు ఆ భక్తులు ఎంతో భక్తిగా బోనాలు చెల్లిస్తారు. ఆ సంబరం మిన్నంటే సంతోషాల వెల్లువగా సాగుతుంది. రేణుకా ఎల్లమ్మ ఈ ఇంద్రకీలాద్రిపై విలసిల్లుతోంది. బోనాల కుండల్ని, గండ దీపాన్ని తలపై పెట్టుకుని, వేపమండలు చేబూని, పసుపు కుంకుమ బొట్లు ధరించిన భక్తులు ఎల్లమ్మను దర్శించుకుంటారు. కొండ దిగువనే బోనాలు సమర్పించి వరుసలో నిలబడి కొండపై కొలువైన ఎల్లమ్మ ప్రతిభను దర్శించుకుంటారు. పూలదండలు సమర్పించి పూజాదికాలు చేస్తారు. కొండల మధ్య నుంచే ఎల్లమ్మ బండ చుట్టూ ఎంత కష్టమైనా ప్రదక్షిణలు చేస్తారు. బిలం వంటి కొండల ఇరుకులోంచి దూరి రాగలిగితే తమ కష్టాలు కూడా అలాగే తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కొమరెల్లి మల్లన్న కొండగా పేరొందిన ఇంద్రకీలాద్రిపై ఉన్న అనేక ఉపమందిరాల దర్శనం కూడా భక్తుల తీర్థయాత్రకు మరింత పుణ్యఫలం చేకూర్చుతున్నాయి. వాటన్నిటినీ దర్శించుకునే యాత్రికుల భక్తి, ఉత్సాహాలలో మనము పాలు పంచుకుందాం. మల్లికార్జున స్వామి గర్భాలయం నుంచి బయటకు రాగానే భక్తజనానికి దర్శనమిచ్చే స్వామి రేణుకాచార్యుడు. శ్రీ 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 జగద్గురు రేణుకాచార్య 1008వ మఠానికి చెందిన ఈ స్వామియే ఇక్కడ మల్లన్న పుట్టలో వెలవడానికి కారణభూతుడని భావిస్తారు. రేణుకాచార్యకు భక్తితో, కృతజ్ఞతలతో ఈ ప్రాంత ప్రజలు పూజిస్తారు. అనంతరం ఇదే కొండపై సాలగ్రామ రూపాన వెలసిన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి కొండ మెట్లు ఎక్కుతారు. తమలపాకుల అలంకరణతో కూడిన ఆంజనేయుని రూపాన్ని దర్శించుకున్న భక్తులు తమలోని భయాలు పోయి కొండంత ధైర్యమొచ్చినట్లు భావిస్తారు. ఆ మందిరానికి పక్కనే ఉన్న నవగ్రహాలను కూడా సందర్శించి ప్రదక్షిణలు చేస్తూ తమకు, తమ పాడి పశువులకు, పంట పొలాలకు ఏ దుష్టగ్రహాల శాపాలు తగలకుండా కాపాడమని వేడుకుంటారు. ఇంకొన్ని మెట్లు ఎక్కి శివుడు, వీరభద్రుడు ఇద్దరూ కొలువై ఉన్న మందిరంలోకి వెళ్తారు. అక్కడ శివుణ్ణి దర్శించుకోనివ్వమని నందీశ్వరుని ఆనతి తీసుకుని నంది కొమ్ముల మధ్య నుంచే ఆ దేవదేవుణ్ణి కనులారా దర్శించుకుంటారు. కోనేరుగా భావించే శివ పుష్కరిణిలో ఎంతో నిష్ఠగా స్నానం చేసి తడిబట్టలతో ఒళ్ళుబండ అనే ప్రదేశానికి వస్తారు. గణాచారులు, ఒగ్గు పూజారుల సహకారంతో ఒళ్ళుబండ వద్ద ఒళ్ళు పడతారు. కొమరవెల్లి మల్లన్న జాతరకు గ్రామీణ కుటుంబ జీవనానికి ఎంతో సజీవ సంబంధం ఉంది. ఆచరించే నియమాలు, సాగించే క్రతువులు, వాడే పూజా సామగ్రి, ఉపయోగించే వస్తువులు అన్నీ సంవత్సరమంతా ఉపయోగించేవే. ఆలయ లోగిలిలోని గంగిరేగు చెట్టుకి మొక్కులు, పెద్దపట్నం కొలుపులు, అగ్నిగుండాల పరీక్షలు, కొత్త కుండల బోనాల నైవేద్యం, సిగమూగుతూ వేడుకోలు, ఇలా అన్నింటా సమస్త జనుల జీవన స్రవంతి ఉట్టిపడుతుంది. ఆ పూజల, సేవల వేడుకలను మనము చూద్దాం. ప్రతి ఏడు మార్గశిర బహుళ త్రయోదశి ఆదివారం మొదలయ్యే మల్లన్న బ్రహ్మోత్సవాలు మాఘమాసం బహుళ చతుర్దశి వరకు, అంటే 3 నెలల పాటు వచ్చే ఆదివారాలన్నీ మల్లన్న జాతర వారాలుగా
వైభవోపేతమవుతాయి. డప్పులయలకు అనుగుణంగా నాట్యాలు చేసేవారు, పూనకాలతో శివమూగిపోయేవారు, బోనాలు వండివార్చి ఏడాదంతా నట్టింట కొలువు తీర్చేందుకు కావలసిన కొత్త కుండలు కొనేవారు. అదొక అద్భుతమైన లోకంలా తన్మయపరుస్తుంది. ఈ గుడికున్న ప్రత్యేక ఆచారం ప్రకారం పాకలనాటి గొల్లలు, ఎర్రగొల్ల, కురుమగొల్లలకు చెందిన ఒగ్గు పూజార్లు ఈ క్రతువుని నిర్వహిస్తారు. మల్లన్న గుడి లోగిలి అంతా రంగురంగుల రంగవల్లులతో, పట్నం పూజలతో, శివమూగి రంగం చెప్పే గణాధులతో కళకళలాడుతూ ఉంటుంది. పట్నంలోకి మల్లికార్జునుణ్ణి ఆహ్వానించి కళ్యాణం చేసి తమ కోర్కెలు విన్నవించుకుంటారు. ఒగ్గు పూజారి చక్కని గ్రామీణ యాసలో సాగే తెలుగు మంత్రాలు రాగయుక్తంగా ఆలపిస్తారు. నుదుట పసుపు రంగు బండారి అద్ది ముంజేతులకు కంకణాలు, వ్రతదారాలు కడతారు. ఇలాంటి క్రతువుతో ఆవరణంతా ఓ కోలాహలంగా ఉంటుంది. అనంతరం కొత్త కుండలో ఉండిన బోనం, గండదీపం శిరస్సుపై పెట్టుకుని మల్లికార్జునుని దర్శనానికి సంబరంగా బయలుదేరుతారు. ఫాల్గుణ బహుళ అశమి నాడు తెల్లవారుజామున అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తారు. హరహర మహాదేవ, జై శ్రీ మల్లికార్జున స్వామికి జై, కొమ్రెల్లి మల్లన్న కాపాడరావయ్యా అంటూ భక్తులు మహోద్రేకపూరితంగా ఆ అగ్నిగుండాలలోకి ప్రవేశిస్తారు. సునాయాసంగా అడుగులు వేస్తూ దాటుకుంటూ వెళ్తారు. తాము తెలియక చేసిన పాపాల నుండి, పొందిన శాపాల నుండి పునీతమైనంత సంబరపడిపోతారు. తమ కష్టాలన్నీ ఇలాగే తొలగిపోతాయని భక్తులెంతో ఆనందపరవశులవుతారు. కోరికలు ఈడేర్చే మల్లన్నగా కోట్లాది భక్తుల మనస్సుల్లో నిలిచి ఉండే మల్లికార్జునుడు మహిమాన్వితుడు. కోరిన వారి కొంగు బంగారం వంటి ఇలవేల్పు. కాకతీయుల కాలంలో పుట్టమట్టితో వెలిసిన మల్లికార్జునుడు నేటికి దివ్యమైన రూపంతో వెలుగొందుతున్నాడు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల సమేతంగా భక్తుల నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఆ కోరమీసాల మల్లికార్జునుని కరుణా కటాక్షాలు అందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.